హరే కృష్ణ అందరికీ ఇవాల్టి క్లాస్ కి స్వాగతం. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताई चैतन्य की जय, परशुराम भगवान की जय, नरसिंहदेव भगवान की जय, श्रील प्रभुपाद की जय, गिरि गोवर्धन की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. మనం చెప్పుకోనేటువంటి అధ్యాయము 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యము. ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకము 13వ అధ్యాయంలో 6 మరియు 7. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చ చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రమగును. దాని అంతఃప్రక్రియలుగాను భావింపబడుచున్నవి. అయితే మనం భగవద్గీతలోని 13వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. సో మొదటి శ్లోకంలో అర్జునుడు ప్రశ్నలు అడగడం జరిగింది శ్రీకృష్ణ భగవానుణ్ణి. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడంటే ఎవరు, ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి అని శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రం అంటే శరీరము అని చెప్పడం జరిగింది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభీయతే. ఈ శరీరం ఏదైతే ఉందో ఇది క్షేత్రము. ఈ శరీరాన్ని తెలుసుకున్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. అంటే ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు. ఒకటి ఆత్మ, రెండోది పరమాత్మ. ఈ విషయాలను చెప్పడం జరిగింది. తర్వాత ఈ కిందటి శ్లోకాల్లో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పడం మొదలు పెట్టాడంటే, ఇప్పుడు నేను ఈ శరీరం గురించి చెప్పబోతున్నా. ఇప్పుడు ఇవాళ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు శరీరం, ఈ క్షేత్రం గురించి చెప్పబోతున్నారు అనమాట. ఈ క్షేత్రము ఏ విధంగా తయారైంది, ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడి గురించినటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేస్తారన్నమాట. అది ఏ విధంగా నిర్మింపబడినది, ఈ క్షేత్రంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అదే వాటిని ఏమంటారు, వికారాలు అంటారు. అంటే మన శరీరంలో జరిగేటువంటి వికారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి ఉద్భవించాయి అనే విషయాన్ని మనకి తెలియజేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. అలాగే క్షేత్రజ్ఞుడి గురించి కూడా చెప్తారు. ఇప్పుడు క్షేత్రంలో జరిగేటువంటి వికారాలు ఏమిటి, మరియు క్షేత్రజ్ఞుడిలో కూడా వికారాలు జరుగుతాయా లేవా అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము ఈ శ్లోకంలో. అలాగే కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనము ఈ క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి మధ్య జరిగేటువంటి ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మన బాడీలో వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏమిటి, లేకపోతే మన మనస్సులో కలిగేటువంటి భావనలు ఏమిటి అనేవి కూడా ప్రాక్టికల్ గా తెలుసుకోబోతున్నాం. అంటే ఇచ్ఛా ద్వేషము అంటే ఇష్టము అయిష్టం అనమాట. ఇష్టము అయిష్టం అని 2 రకాలుగా ఉంటాయి అందరికీ కూడా. ఇష్టము అయిష్టం అంటే కొన్ని విషయాలు మనకి నచ్చుతాయి, కొన్ని విషయాలు మనకి నచ్చవు. కొంతమందిని చూస్తే మనకి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే మనకి ఫ్రెండ్షిప్ చేయబుద్ధి కాదు. అలాగే కొన్ని విలువల్ని మనం బాగా ఇష్టపడతాము, కొన్ని విలువల్ని ఇష్టపడం. ఈ ఇష్టాలు ఈ విధంగా వస్తున్నాయి. అలాగే మనలో సుఖ దుఃఖాలు, కాసేపు సుఖంగా అనిపిస్తుంది,
అబ్బా చాలా హాయిగా ఉంది అని అనిపిస్తుంది. కాసేపు దుఃఖంగా ఉంటుంది, చాలా బాధ కలుగుతుంది. అలాగే కూడా మన శరీరంలో చైతన్యం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చైతన్యం మనకు వస్తుంది. సో ఈ చైతన్యం ఏ విధంగా వస్తుంది? ధృతి అంటే ఏంటంటే డిటర్మినేషన్. ఏ విధంగా మనకి దృఢమైనటువంటి సంకల్పం మనలో కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే మనం ఇవాటి శ్లోకంలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనం ఏదైనా కూడా ఒక పని చేస్తే, మనం ఒక పనిని ఇష్టపడి చేస్తున్నాం, ఒక పనిని ఇష్టపడట్లేదు. ఏ విధంగా అయితే అర్జునుడు అన్నాడు కదా, నాకు ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదు. ఆయనకి ఏం చేయాలని ఉందంట, ఆయన భిక్షాటన చేయాలని ఉందంట, అది ఇష్టం అంట. ఏం ఇష్టం లేదంట, యుద్ధం చేయడం ఇష్టం లేదంట. సో ఈ విధంగా ఇష్టం ఏంటి, అయిష్టం ఏంటి, ఆ సుఖం ఏమిటి, దుఃఖం ఏమిటి, మన మనసులో జరిగేటువంటి వికారాలు ఏమిటి, అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ వికారాలు, వేటి వల్ల వస్తోంది, అయితే ఈ శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏమేమి ఉన్నాయి, మరియు ఈ శరీరానికి అతీతమైనటువంటి ఆత్మ క్షేత్రజ్ఞుల్లో కూడా వికారాలు ఉంటాయా ఉండవా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మనము పంచమహాభూతాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం ఏం చెప్పారంటే, పంచమహాభూతాల గురించి చెప్పడం మొదలుపెట్టారన్నమాట. పంచమహాభూతాలు ఏమేమి ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. సో అన్నిటికన్నా భౌతికంగా మన కంటికి కనిపించేది, మనం ముట్టుకుంటే కూడా మనకి స్పర్శ తెలిసేది ఏమిటి? అగ్ని. ద్రవ్యమైనటువంటి రూపంలో కదులుతూ ఉండేటువంటిది, ఒకే చోట ఉండకుండా ఉండేది ఏది? జలం, నీళ్లు. తర్వాత ఇంకా కొద్దిగా సూక్ష్మముగా, మనం దాన్ని తినలేము, లేకపోతే మనం దాన్ని జస్ట్ దాని వేడి మాత్రమే మనం తెలుసుకోగలం, అదేమిటి? అగ్ని ఇంకా కొద్దిగా సూక్ష్మంగా ఉంటుంది. ఇంకా సూక్ష్మంగా ఉండేది ఏమిటి? ఇంకా సూక్ష్మంగా మనం అసలు దాన్ని ముట్టుకోలేము, స్పర్శ చేయలేము, ఆకాశం. ఇవి పంచమహాభూతాల గురించి చెప్పాడు అనమాట. అంటే క్షేత్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. క్షేత్రము దేనితోటి తయారు చేయబడింది అని. అంటే క్షేత్రం అంటే ఏంటి? శరీరం. మన శరీరం తయారు చేయడానికి ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే మీకు ఏమేమి కావాలి? సిమెంట్ కావాలి, గాలి కావాలి ప్రభుజీ, గాలి కావాలి, నీళ్లు కావాలి, ఇసుక కావాలి, స్టీల్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. అలాగే ఈ శరీరాన్ని కూడా కట్టడానికి, ఈ శరీరం అనేది కూడా ఒక యంత్రారూఢ అని మా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, ఈ శరీరం అనేది ఒక యంత్రం అట, రోబోట్ అనమాట. అంటే కృష్ణుడు తయారు చేసినటువంటి రోబోట్. సో ఈ యంత్రము దేంతో తయారు చేశారని చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నాము? పంచమహాభూతాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పంచమహాభూతాల గురించి చెప్పిన తర్వాత ఇంకా కొద్దిగా సూక్ష్మమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అంటే ఇవి స్థూలమైనటువంటి విషయాలు అంటే మనం కంటితో చూడవచ్చు, లేకపోతే మన స్పర్శేంద్రియంతో, మన చర్మంతో మనం ముట్టుకొని స్పర్శ చేసి తెలుసుకోవచ్చు ఉందని, లేకపోతే మన నాలుక మీద నీళ్లు తాగినట్టయితే మనం టేస్ట్ తెలుసుకోవచ్చు. కానీ మన ఇంద్రియాలతోటి మనం తెలుసుకోవాలనేటువంటి కొద్దిగా ఇంద్రియాల కన్నా ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి విషయాల గురించి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పబోతున్నారు అనమాట. ఇప్పుడు సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలలో మొదటిది ఏంటి అంటే అహంకారము మరియు బుద్ధి. అహంకారం అంటే ఏంటి? అహంకారం అంటే నేను అనేటువంటి భావన కలగడమే అహంకారం అంటే కదండి. ఈ అహంకారాన్ని కూడా ఏమంటారంటే తామస బుద్ధి అని కూడా అంటారు. తామస బుద్ధి అంటే తమో గుణంతో కలిసినటువంటి బుద్ధి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని తయారు చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఈ మిథ్యా అహంకారాన్ని కూడా తయారు చేశాడు అనమాట. ఈ మిథ్యా అహంకారం అనేది ఏంటంటే నేను, నాది అనేటువంటి భావన. నేను నాది అనేటువంటి విషయం, లేకపోతే నేనే ఈశ్వరుణ్ణి అనేటువంటి ఒక భావన, ఇది తామస బుద్ధి, ఇది మిథ్యా అహంకారం. అంటే నేనే ఇక్కడ బాస్ని అని. ఇప్పుడు కొంతమంది ఆఫీసుల్లో
కొంతమంది బాసులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళు ఏమంటారు, నేను చెప్పినట్టే నడవాలి ఇక్కడ కదా. అలాగే కొంతమంది ఇళ్లలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో అదేంటంటే నేను అంత నేను నడిపిస్తున్నాను, ఇది నాది అనేటువంటి ఆలోచన మిథ్యా అహంకారం అంటారు దాన్ని. అది తామసమైనటువంటి బుద్ధి అన్నమాట. ఇదే మన భౌతికమైనటువంటి మన జీవనము, మన భౌతికంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండడానికి కారణం కూడా ఈ తామస బుద్ధే. ఈ ఆలోచననే మనకి ఈ విధంగా మనని ఈ భౌతిక ప్రపంచంలో ఉంచుతుంది అనమాట. సో మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది అహంకారం గురించి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి బుద్ధి. బుద్ధి అంటే మనం తెలివితేటలు. మన బుద్ధితోటి మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేస్తాం కదా. బుద్ధితోటి ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తాం. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అని విచక్షణ జ్ఞానం. ఇది బుద్ధి అన్నమాట. ఇది మన కంటికి కనిపించదు. ఒకసారి ఒక టీచర్ అన్నాడంట, కంటికి కనిపించనిది నిజం కాదు అని అన్నాడంట. మీరు ప్రతిరోజు భగవంతుడిని పూజిస్తున్నారు, మీ భగవంతుడు మీ కంటికి కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు అంట. అయితే భగవంతుడు లేడు అన్నాడు. అయితే స్టూడెంట్ లేచి అడిగాడంట, సార్ మీకు బుద్ధి ఉందా? ఉంది అన్నాడు. మరి చూపించండి. నేను చూపించలేను అన్నాడు. అయితే మీకు బుద్ధి లేదు సార్. అంటే బుద్ధి కంటికి కనిపించదు, బుద్ధి కంటికి కనిపించదు, కానీ బుద్ధి అనేది మనలో ఉందని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి విషయాలు అనమాట. మిథ్యాహంకారము లేకపోతే అహంకారం. అహంకారము అంటే నేను అనేటువంటి భావన కలిగించేటువంటిది అహంకారం. బుద్ధి అంటే మన విచక్షణ జ్ఞానము, సరి ఏంటి తప్పేంటి అని చెప్పేది మన బుద్ధి. బుద్ధి అనేది అన్ని జీవులకి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో వచ్చిందనమాట. ఆ వీడియోలో ఒక కుక్క మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1+2 అంటే బావ్ అంటుంది 3 సార్లు. 5+4 అంటే 9 సార్లు బావ్ అంటుంది. అది మరి కింద జన్మలో మ్యాథ్స్ టీచర్ ఏమో మరి చెప్పలేను. బట్ ఏంటంటే బుద్ధి అనేది ప్రతి జీవిలో ఉంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఓన్లీ మనుషుల్లోనే బుద్ధి ఉంటుందని కాదు, ప్రతి జీవిలో కూడా బుద్ధి ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లికి తెలుసు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పాలు తాగాలి అని దానికి తెలుసు. చాలా తెలివిగా కరెక్ట్ టైంకి వచ్చి అది పాలు తాగి వెళ్ళిపోతుంది. సో ఇదే బుద్ధి అంటే. తర్వాత అహంకారం, బుద్ధి. తర్వాత ఏంటంటే అవ్యక్తం. అవ్యక్తమైనటువంటిది ఏమిటి అంటే ప్రధానం అన్నమాట. అంటే త్రిగుణాలతో కూడినటువంటి, త్రిగుణాలకి కారణమైనటువంటి ప్రధానం. ప్రధానం అంటే ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా రాకముందు ఈ ప్రకృతి అంతా కూడా ఒక ముద్దలాగా ఉంటుంది అన్నమాట. ఒక కదలిక లేనటువంటి ఒక ముద్దలాగా ఉంటుంది అన్నమాట. దాన్నే ప్రధానము అని కూడా అంటారు. ప్రధానం అంటే అదేంటంటే అవ్యక్తమైనటువంటి ప్రధానం అన్నమాట. ఈ త్రిగుణాలు ఉన్నాయి కదా, ఈ త్రిగుణాలు అవ్యక్త రూపంలో ప్రధానంలో ఉంటాయి. త్రిగుణాలు ఏమిటి? సత్వగుణము చెప్పగలరు ఎవరైనా? సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణాలు ఎప్పుడైతే గనక అవ్యక్తంగా ఉంటాయో, ఆ వ్యక్తం కాకుండా ఉంటాయో దాన్ని ప్రధానం అంటారు అన్నమాట. అంటే ఒరిజినల్ గా ఇప్పుడు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మొట్టమొదటిగా రా మెటీరియల్ పెట్టుకుంటాం. ఆ రా మెటీరియల్ రెడీగా ఉంటుంది. సో ఆ రా మెటీరియల్ నుంచి బిల్డింగ్ వస్తుంది. ఇప్పుడు రా మెటీరియల్ గా ఉన్నప్పుడు మనకి బిల్డింగ్ కనిపించదు కదా. ఆ రా మెటీరియల్ నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ వెనక్కి కొట్టేస్తే రా మెటీరియల్ వచ్చేస్తుంది. ఆ రా మెటీరియలే ప్రధానం అనమాట. అంటే మనకి ఆ అవ్యక్తమైనటువంటి త్రిగుణాలే ప్రధానం. అంటే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నామంటే పంచభూతాల గురించి చెప్పుకున్నాము, మిథ్యా అహంకారం గురించి చెప్పుకున్నాము, అలాగే అహంకారము బుద్ధి గురించి చెప్పుకున్నాము, అలాగే ఈ ప్రధానం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. ప్రధానం అంటే ఇప్పటివరకు ఎన్ఐ కౌంట్ చేసుకోవాలి మీరు. ఓకే, టోటల్ గా 24 రావాలి మనం. ఓకే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటివన్నీ కవర్ చేసుకున్నాం. 8 అయినాయి అనమాట. ఎస్ కరెక్ట్. తర్వాత ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం? సూక్ష్మమైనటువంటి ఇంద్రియాల గురించి తెలుసుకున్నాం. సూక్ష్మ ఇంద్రియాల గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సూక్ష్మ ఇంద్రియాలని మనం ఏ విధంగా పర్సీవ్ చేయగలం, అంటే ఏ విధంగా మనం అనుభవంలో మనం తెలుసుకోగలం. ఏదైనా ఒక విషయాన్ని మనం అనుభవం చేయాలి అంటే ఏం కావాలి మనకి? ఏదైనా విషయాన్ని మనం అనుభవించాలా అంటే ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి?
ఏదైనా విషయాన్ని మీరు చూడాలంటే మీకేం కావాలి? కళ్ళు కావాలి. కళ్ళు కావాలి. ఏదైనా వినాలంటే, విషయాన్ని వినాలంటే చెవులు. చెవులు కావాలి. చెవులు. ఏదైనా ఒక రుచిని వాసన రుచిని మీరు చూడాలంటే, రుచి చూడాలంటే నాలుక. మరి వాసన చూడాలంటే ముక్కు ప్రభుజీ. అలా ముక్కు కావాలి. అలాగే దాన్ని ముట్టుకొని చూస్తాం. ఏదైనా మనం అంటే ఈ 5 ఇంద్రియాలతోటి అంటే జ్ఞానేంద్రియాలు అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలతోటి మనం ఎందుకు అంటున్నాం దాన్ని జ్ఞాన ఇంద్రియములు అంటాం. అంటే మనం భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ఈ ఇంద్రియాల ద్వారా పొందుతాము అని. ఏదైనా ఒక విషయాన్ని మీ చేతిలో, మీకు ఎప్పుడు చూడనటువంటి విషయాన్ని మీ చేతిలో పెడితే ఫస్ట్ దాన్ని ముట్టుకొని చూస్తాం. ఇది ఏంటి, ఓహో ఎలా ఉంది ఇది అని. సపోజ్ ఒక బాల్ ఉంది అనుకోండి, మెత్తటి బాల్, సాఫ్ట్ బాల్. ఫస్ట్ ఏంటి దాన్ని ఇలా ప్రెస్ చేసి చూస్తాం. తర్వాత ఒకసారి ఇలా వాసన చూసి చూస్తాం. అది తినే ఐటమ్ అయితే ఒకసారి నాలుగులో టేస్ట్ చేసి చూస్తాం, కంటితో చూస్తున్నాం కదా. అలా మనం పంచ ఇంద్రియాలతో చూస్తాం అన్నమాట. అర్థం చేసుకుంటాం. ఏదైనా విషయాన్ని మనం విషయ జ్ఞానాన్ని సంపాదించడానికి మనకు కావాల్సినవి పంచ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకి అతీతమైనటువంటి ఇంకొక ఇంద్రియం ఉంటుంది. అదే 6వ ఇంద్రియం, 6వ జ్ఞానేంద్రియం, మనస్సు. మనస్సు. చాలా ఇంపార్టెంట్ ఇంద్రియం అది. ఏంటో ఇంపార్టెంట్ ఇంద్రియం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవేంటి, ఫస్ట్ పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే పంచ కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు మన వాక్కు, మరియు చేతులు, బుధద్వారము, ఇవి 2 కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే పంచ కర్మేంద్రియాలు. ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలకి కొద్దిగా ఇంకా పైన అతీతంగా ఉండేటువంటిది, కనిపించిన దాని వెనకాల ఉండేటువంటిది మనస్సు. మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఇంద్రియాలలో నేను ఎవరినని చెప్పాడు? ఇంద్రియాణం మనశ్చాస్మి. అంటే ఇంద్రియాలలో మనస్సుని నేనే. మన 6th సెన్స్ అని కూడా అంటాం కదా. యాక్చువల్గా 6th సెన్స్ అంటే మనస్సు 6th సెన్స్. 5 ఇంద్రియాలు మనకి కనిపిస్తాయి. మనస్సు అనేది మనస్సుతోటి మనం గ్రహిస్తాం ఏదైనా ఒక విషయాన్ని. ఈ విషయం మనకి నచ్చిందా నచ్చలేదా అనేటువంటి విషయాన్ని మనం మనస్సుతో గ్రహిస్తాం అన్నమాట. మనస్సు అనేది ఈ దశ ఇంద్రియాలకి అతీతముగా ఉందన్నమాట. అదే శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ చెప్పాడు అనమాట. ఇంద్రియాన్ని దశైకంచ పంచచేంద్రియ గోచరా. అంటే ఏంటంటే పంచేంద్రియ విషయములు, దశేంద్రియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏంటంటే మనస్సు అనేది ఉన్నది. మనస్సు అనేది ఉన్నది అనమాట. దానిపైన కూడా మనస్సు అనేది ఉన్నది. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు? పంచ ఇంద్రియ గోచరా. అంటే 5 ఇంద్రియ విషయాలు ఉన్నాయన్నమాట. 5 ఇంద్రియ విషయాలు ఉన్నాయి. 5 ఇంద్రియ విషయాలు అంటే ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాము? ఇంద్రియాల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఈ ఇంద్రియాల యొక్క వస్తువులు అన్నమాట. అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి వస్తువులు, ఇంద్రియార్థాలు అంటారు దాన్ని. ఇంద్రియాల ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించినటువంటి ఒక వస్తువు ఉంటుంది. ఇప్పుడు కంటికి చూపు, అది మరి చెవులకి ఏమిటి? శబ్దం. చెవులకి శబ్దం, కంటికి చూపు, చెవులకి శబ్దం. అంటే లేకపోతే కంటికి రూపం అని చెప్పండి. కంటికి రూపం, రూపం అనేది ఇంద్రియార్థం. చెవులకి ఏంటి? శబ్దం. మరి ముక్కుకి ఏమిటి? వాసన. నాలుగుకి ఏమిటి? రుచి. మరి చర్మంకి ఏంటి? స్పర్శ. ఇవి 5 ఇంద్రియ అర్థాలు అన్నమాట. అంటే విషయేంద్రియాలు అని కూడా అంటారు. అంటే ఇంద్రియాలకి సంబంధించినటువంటి విషయాలు 5 ఇంద్రియాలకి సంబంధించి 5 విషయాలు ఉన్నాయి. అంటే అది ఎలాగంటే సపోజ్ మన ఇష్టమైనటువంటి రూపాన్ని మనం చూస్తాం. ఏదైనా ఒక అందమైన డిజైన్ ఉంటే మనం చూస్తాం. సపోజ్ ఇంట్లో డెకరేషన్ చేస్తారు. ఎందుకు చేస్తారు డెకరేషన్? ఇల్లు చూడంగానే ఇంటికి వచ్చిన వాళ్ళకి అందంగా కనిపించాలని కదా. బయట ఇంటికి అంతా పెయింటింగ్ ఎందుకు వేస్తారు? అందంగా కనిపించాలి. జనాలు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మంచి డ్రెస్ ఎందుకు వేసుకుంటారు? అందంగా కనిపించాలి, రూపం. అలాగే చెవులకి మంచి సౌండ్ వినాలనేది ఎప్పుడు ఉంటుంది. ఏదైనా మంచి పాట, అబ్బాయి ఎంత బాగా పాడారు, మంచి సింగరు, చాలా బాగా పాడారు, ఎంత బాగుంది సంగీతం అని వింటారు కదా చెవులకి. అలాగే మంచి రుచికరమైనటువంటి పదార్థాలు ఎందుకు తింటాం మనం? దానికి రుచి. అలాగే పర్ఫ్యూమ్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? సెంట్ కదా, వాసన, సువాసన.
స్పర్శకి ఇప్పుడు మీరు ఫ్యాన్ వేసుకుంటారు summer లో, ఎందుకు వేసుకుంటారు ఫ్యాన్? లేకపోతే AC వేసుకుంటారు, ఎందుకు అలాగా? ఒంటికి హాయిగా చల్లగా ఉంటుందని. స్పర్శ ప్రభుజీ. మనకి స్పర్శకి లేకపోతే వేడి వేడిగా ఉక్కబూస్తూ ఉంటే ఒకలాగా ఉంటుంది, స్పర్శకి మనకి బాగుంటుంది అనమాట. ఇవి పంచ విషయేంద్రియాలు. సో ఇప్పటివరకు మనం ఏమని చెప్పుకున్నాము? ఆ పంచభూతాల గురించి చెప్పుకున్నాము. తర్వాత బుద్ధి అహంకారం మూడు సూక్ష్మమైనటువంటి విషయాల గురించి చెప్పుకున్నాము. తర్వాత దశ ఇంద్రియాల గురించి చెప్పుకున్నాము. మనస్సు గురించి కూడా చెప్పుకోవడం జరిగింది, అవునా? తర్వాత పంచ విషయేంద్రియాల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైనా కౌంట్ చెప్పగలరా? ఎన్ని వచ్చా? 24 13 24 వచ్చినాయి ప్రభుజీ. 23 ప్రభుజీ. ప్రధానంతో 24 ప్రభుజీ. ప్రధానం కూడా కలపాలి, ప్రధానం కూడా కలిపితే 24 అవుతుంది అనమాట. మనస్సు, బుద్ధి, అహంకారము నేను చెప్తాను చూడండి. పంచ మహాభూతాలు 5, ఓకే. దశ ఇంద్రియాలు 10, 15 అయినాయా? తర్వాత 5 విషయేంద్రియాలు 20 అయినాయా? ఇప్పుడు తర్వాత మనస్సు 21, నెక్స్ట్ బుద్ధి, అహంకారము, ప్రధానం 24 అయినా. 24 ఇవి 24 ఐటమ్స్ అన్నమాట. ఈ 24 విషయాల గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏమండి? హరే కృష్ణ. ఎస్. సో 24 విషయాలు, ఈ 24 విషయాలతోటి మన శరీరం అనేది తయారు చేయబడింది. అంటే మన శరీరానికి కావాల్సింది ఏంటి? ఎలాగైతే బిల్డింగ్ కి సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, నీళ్లు కావాలి, అదే విధంగా మన శరీరాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ 24 పదార్థాలు కావాలి. మీరు కేవలం పంచభూతాలతో మీరు కావాలంటే రోబోట్ ని తయారు చేయొచ్చు, కానీ మీరు మనిషిని తయారు చేయలేరు. మనిషిలా కనిపించే రోబోట్ ని తయారు చేయగలరు, కానీ రోబోట్ కి మనిషికి ఉన్న తేడా ఏంటంటే మనిషికి మనస్సు అనేది ఉన్నది, మనిషికి బుద్ధి అనేది ఉన్నది. బుద్ధి కావాలంటే రోబోట్ లో కూడా ఉండొచ్చు, కానీ మనస్సు ఉండదు. మనస్సున్న దానికి అహంకారం అనేది ఉండదు. అహంకారం అనేది కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది. అలాగే కూడా చైతన్యం అనేది కేవలం మనిషికి లేకపోతే జీవుడికి మాత్రమే ఉంటుంది. మనిషి అంటే మనిషి అనే కాదు, ప్రతి జీవికి కూడా చైతన్యం అనేది ఉంటుంది. చైతన్యం అనేది మీరు తయారు చేసినటువంటి యంత్రానికి చైతన్యం ఉండదు. మీరు కార్ కి చైతన్యం ఉండదు, లేకపోతే మీరు ల్యాప్టాప్ కి చైతన్యం లేదు, మీ మొబైల్ ఫోన్ కి చైతన్యం అనేది లేదు, లేకపోతే ఇచ్చా ద్వేషం అనేది ఉండదు. అంటే ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదనేది ఉండదు యంత్రానికి. ఇప్పుడు కంప్యూటర్కి మీరు ఏదైనా ప్రోగ్రామ్ చెప్తే నాకు ఇది ఇష్టం, నాకు ఇష్టం లేదని చెప్పదు. మొబైల్ ఫోన్ అయినా కూడా ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తుంది, అంతేగాని నాకు ఈ నంబర్ ఇష్టం లేదు నేను చేయనని చెప్పదు. ఇచ్చా ద్వేషం అనేది మనమే ఉంటాయి. మనకి ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు. సుఖము దుఃఖం అనేది ఉండదు, కేవలం జీవుడికి మాత్రమే ఉంటుంది అనమాట. సుఖం అనేది దుఃఖం అనేది అంటే నాకు చాలా సుఖంగా అనిపిస్తోంది అంటాం మనం. మనకి టెంపరేచర్ బాగుంది అనుకోండి, చాలా హాయిగా ఉందని. అదే బాగా వానలు పడిపోయి ఇబ్బందిగా ఉంది, లేకపోతే చాలా ఉక్కబూస్తుంది అనుకోండి, చాలా చల్లగా ఉన్నా కూడా బాగాలేదండి, మాకు బాగాలేదంటాం. లేకపోతే హెల్త్ బాగాలేకపోతే కూడా మనం ఏం చెప్తాం? దుఃఖం, బాగాలేదని చెప్తాం. సో తర్వాత చైతన్యము, ధృతి అంటే ఒక దృఢమైనటువంటి సంకల్పం. మనం ఒక సంకల్పం తీసుకొని మనం ఎలాగైనా చేయాలి అనేటువంటి కోరిక. ఓకే, జీవులలో మాత్రమే ఉంటాయి. అవన్నీ కూడా శరీరం అంటే భగవంతుడు తయారు చేసినటువంటి క్షేత్రంలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. ఆలోచించండి మీరు, భగవంతుడు ఎన్ని రకాల శరీరాలు తయారు చేశాడు, ఎన్ని రకాల జీవులు ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా? 84 లక్షలు 84 లక్షల రకాల శరీరాలని భగవానుడు తయారు చేశాడు. అంటే ఆ 84 లక్షల శరీరాలలో ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఏంటవి? ఈ దశ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ విషయేంద్రియాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కొన్ని శరీరాల్లో కొన్ని ఉండవచ్చు, కొన్ని తక్కువగా ఉండవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాము తీసుకున్నారనుకోండి, పాముకి చెవులు ఉంటాయా? పాముకి చెవులు ఉండవు. గబ్బిలానికి కళ్ళు ఉంటాయా? గబ్బిలానికి కళ్ళు ఉండవు. ఓకే, అలాగా కొన్ని శరీరాలలో కొన్ని ఐటమ్స్ మనకు కనిపించవు, కానీ తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ కాంబినేషన్స్ తోటి, ఈ జస్ట్ 24 కాంబినేషన్స్ తోటి 84 లక్షల శరీరాల్ని భగవంతుడు డిజైన్ చేశాడు. 84 లక్షల శరీరాన్ని భగవంతుడు డిజైన్ చేశాడు అనమాట.
అంటే కానీ ఒక విషయం ఏంటంటే ఈ అందరిలో కూడా ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా అందరికీ కూడా ఒక సుఖము దుఃఖం అనేది ఉన్నది. ప్రతి జీవి కూడా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తుంది. ప్రతి జీవి కూడా ఇష్టాన్ని అయిష్టాన్ని వ్యక్తం చేస్తుంది. సపోజ్ మీరు మీ పెంపుడు కుక్క ఉందనుకోండి, ఆ కుక్క కూడా మీరు పెడితే ఒక ఫుడ్ దానికి ఒక ఫుడ్ నచ్చుతుంది, ఒక ఫుడ్ నచ్చలేదని చెప్తుంది. లేకపోతే వాళ్ళ ఓనర్ వస్తే చాలా హ్యాపీ అవుతుంది, బయట వాళ్ళు వస్తే గట్టి గట్టిగా అరుస్తుంది. అలాగా ఇచ్చా ద్వేషం అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి జీవిలో కూడా ఇచ్చా ద్వేషం అనేవి కూడా ఉంటాయి. సుఖము దుఃఖం అనేటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. చైతన్యం అనేది ప్రతి జీవిలో ఉంటుంది. అది కొన్నిసార్లు మనకు కనిపించేలాగా ఉంటుంది, మనకు కొన్నిసార్లు కనిపించదు. ఏ విధంగా అయితే సపోజ్ ఒక మనిషిని కనుక కొడితే గట్టిగా అరుస్తాడు. సపోజ్ ఒక ఒక చెట్టుని కనుక మీరు నరికితే చెట్టు పాపం అరవలేదు, చెట్టు గట్టిగా సౌండ్ చేయలేదు, కానీ దానికి కూడా చైతన్యం అనేది ఉంటుంది. అంటే దాని చిన్నపాటిగా చైతన్యం అనేది చెట్టులో కూడా ఉంటుంది. ప్రతి జీవిలో కూడా చైతన్యం అనేది ఉందన్నమాట. ఇప్పటివరకు మనం తెలుసుకునేది ఏంటి మరి? శరీరం గురించి తెలుసుకున్నాం అనమాట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే. క్షేత్రం గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. క్షేత్రము దేంతో తయారు చేయబడింది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ క్షేత్రం వల్ల ఆ క్షేత్రంలో జరిగేటువంటి ఆ ఇంటరాక్షన్స్ అంటాం కదా. ఇంటరాక్షన్స్ అంటే చెప్తాను, అంత ప్రక్రియలు ఇంటరాక్షన్స్ అంటే ఒకదాని నుంచి ఒకదానికి ఉండేటువంటి ఈ అంత ప్రక్రియల వల్ల రకరకాలైనటువంటి భావనలు కూడా వస్తున్నాయి మనలో. కోరిక అనేటువంటి భావన వస్తున్నది, లేకపోతే ఇష్టం అనేటువంటి భావన, లేకపోతే అయిష్టం అనేటువంటి భావన. అంటే ఇష్టపడకపోవడం, ద్వేషించడం. కొంతమంది మన మిత్రులు ఉంటారు, కొంతమంది మన శత్రువుని కింద భావిస్తాం. కొంతమందిని చాలా ఇష్టపడతాం, కొంతమంది ఇష్టపడం. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఇదంతా కూడా మన ఒరిజినల్ నేచర్ కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా శరీరంలో మనకి ఇవ్వబడినటువంటి శరీరం తగినట్టుగా ఆ మనస్సు, బుద్ధి, అహంకారాలు, ఈ పంచభూతాలు, దశ ఇంద్రియాలు అవన్నీ కూడా కలయికలో ఆ జరిగే అంత ప్రక్రియల వల్ల మనకు వచ్చేటువంటి భావనలే ఇవన్నీ. కానీ ఇది నిజమైనటువంటి మన భావన కాదు. మనం ఎవరైనా ద్వేషించినా, ఎవరైనా ఇష్టపడినా కూడా అవన్నీ కూడా ఈ అంత ప్రక్రియలు అనమాట. ఈ 24 తత్వాల యొక్క అంత ప్రక్రియలే కానీ మనవి కావు. అలాగే చైతన్యమైనా కూడా ఏదైనా కూడా. సో ఆ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. అయితే శరీరంలో వికారాలు అనేవి ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నామంటే ఈ అంత ప్రక్రియల గురించి తెలుసుకున్నాం. అయితే మరి ఈ అంత ప్రక్రియలు బాగానే ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు కిందటి శ్లోకంలో ఇప్పుడు నేను క్షేత్రం గురించి చెప్తాను, ఆ క్షేత్రం ఎలా వచ్చిందో చెప్తాను, ఆ క్షేత్రములో ఉండేటువంటి వికారాలు ఏ విధంగా వచ్చాయని చెప్తాను. అది 13.4లో ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ క్షేత్రాన్ని, ఇది నిర్మింపబడినటువంటి విధానాన్ని, అందులో ఉండేటువంటి మార్పులను, అది ఎందు నుంచి ఉద్భవించినటువంటి విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని 13.4లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇప్పుడు అది ఎలా ఉద్భవించిందో మనకు తెలిసింది. అయితే మరి అందులో జరిగేటువంటి మార్పులు ఏమిటి? ఇప్పుడు ఒక శరీరం ఉందనుకోండి, శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి? ఎవరైనా చెప్పగలరా? శరీరం అనేది ఫస్ట్ వచ్చే మొదటి వికారం ఏంటి? శరీరానికి 6 వికారాలు, షట్వికారాలు అంటారు. 6 వికారాలు. మొదటి వికారం ఏమిటి? మొట్టమొదటిగా జరిగేది ఏంటి చెప్పండి? బాల్యం ప్రభుజీ. పుట్టడం అనేది మొదటి వికారం. అంటే శరీరం పుట్టడం ఏమిటి? చాలా వింత అసలు. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి, మీ మొబైల్ ఫోన్ పిల్లలు పెడుతుందా? అడుగుతున్నా. సపోజ్ మీరు ఒక మొబైల్ ఫోన్ కొనుక్కొచ్చారు అనుకోండి, రేపు పొద్దున్న చూసేసరికి 2 ఫోన్లు ఉంటాయి. అలా ఉంటుందా? చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే బుక్ లో ఒక నెమలి పింఛం పెట్టి రేపు పొద్దున ఇంకోటి వస్తుంది అనుకునేవాళ్ళు. అలా జరగదు. ఓకే. సో పుట్టుక అనేది ఒక వింత. పుట్టడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరంలోంచి ఇంకొక శరీరం రావడం ఏంటి? మొబైల్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్ వస్తుందా? ల్యాప్టాప్ నుంచి ల్యాప్టాప్ వస్తుందా? కార్ నుంచి కార్ వస్తుందా? బైక్ నుంచి బైక్ వస్తుందా? కానీ ఒక చెట్టు నుంచి విత్తనం వస్తుంది. ఓకే. అలాగే ఒక మనిషి నుంచి, లేకపోతే ఒక జీవుడి నుంచి ఇంకొక జీవం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? పుట్టడమే ఫస్ట్ మొదటి వికారం, శరీరానికి వచ్చినటువంటి మొదటి వికారం. అది ఎలా పుడుతుంది అని మాకు డీటెయిల్ కావాలంటే శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలోని 31వ అధ్యాయంలో చెప్తారన్నమాట. జంతువు ఆ శిశువు యొక్క ప్రార్థనలను, గర్భస్థ శిశువు ప్రార్థనలను, గర్భంలో ఉండేటువంటి శిశువు ఏ విధంగా మొదటి రోజు ఏ విధంగా కలయిక జరుగుతుంది,
ఆ కలయిక జరిగిన తర్వాత అది ఏ విధంగా 7వ రోజు ఎలా అవుతుంది, ఒక నెల అయిన తర్వాత అది ఎలా అవుతుంది, తర్వాత 3 నెలలకి ఏ చేతులు వస్తాయి, కళ్ళు వస్తాయి, కాళ్ళు వస్తాయి, ఆ తర్వాత ఆకలి వేయడం మొదలు పెడుతుంది, 6 నెలలకి కిందటి జన్మ స్మృతులు వస్తాయి, తర్వాత పుట్టడం జరుగుతుంది. పుట్టడం అంటే ఆడడం మొదలెడుతుంది మనిషి అయితే, వేరే పశువులు ఆడడం. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఒక వికారం. పుట్టడం అనేది మొదటి వికారం. నెక్స్ట్ రెండో వికారం ఏంటి చెప్పగలరా ఎవరైనా? పెరగటం. పెరగడం. ఇప్పుడు ఫస్ట్ పుట్టింది, పుట్టిందని అనుకుంటే పుట్టడం కాదు, పెరుగుతుంది. అదే ఇంకొక వింత. పెరగడం ఏంటి? మీ మొబైల్ ఫోన్ పెరుగుతుందా, మీ ల్యాప్టాప్ ఏదైనా పెరుగుతుందా? ఏదైనా పెరుగుతుందా? మీరు కొన్న వస్తువులు ఏదైనా పెరుగుతాయా సైజులో? ఏది పెరగవు. ఇవాళ మీరు ఒక చిన్న నార్మల్ నోకియా ఫోన్ కొంటే రేపు కొన్నేళ్ళ తర్వాత అది స్మార్ట్ ఫోన్ అయిపోతుంది కదా. పెరగడం అనేది ఉండదు. కానీ చూడండి, ఒక చిన్న గుడ్డులోంచి ఒక చిన్న పక్షి వస్తుంది, ఆ పక్షి కాస్త పెద్దగా చిన్న పక్షిలా కూడా పెద్ద పక్షి అవుతుంది. అలాగే ఆవు నుంచి ఒక చిన్నగా ఫస్ట్ దూడ వస్తుంది, తర్వాత అది పెద్దగా అవుతుంది. పిల్లుల నుంచి చిన్న చిన్న పిల్లులు వస్తాయి, ఫస్ట్ ఏమో కళ్ళు మూసుకొని ఉంటాయి, తర్వాత మెల్లమెల్లగా పెరిగి పెద్ద పిల్లు అయిపోతున్నాయి. అలా మనుషులు కూడా ఫస్ట్ చిన్న బేబీ లాగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు అలాగే పడుకొని ఉంటారు బ్యాక్ సైడ్ కదా, తర్వాత బోర్లా పడతారు, తర్వాత మెల్లగా పాకడం మొదలు పెడతారు, తర్వాత నడవడం మొదలు పెడతారు, పరిగెత్తడం మొదలు పెడతారు, మాట్లాడతారు. ఇదంతా కూడా ఏంటి? గ్రోత్, పెరుగుతుంది. తర్వాత అలా ఉంటది, పెరిగిన తర్వాత అలాగే ఉంటుంది కొన్ని రోజులు. ఇప్పుడు శరీరము యవ్వనంకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల వరకు యవ్వనం అన్నమాట. సో యవ్వనం వరకు ఏంటంటే గ్రోత్ పెరుగుతుంది. ఒక గ్రోత్ అయిపోయిన తర్వాత హైట్ పెరగదు. మనం ఏం చేసినా కూడా హైట్ పెరగదు, అవునా కదా? ఇప్పుడు 40 సంవత్సరాలకు ఎవరైనా 4 అడుగుల నుంచి 6 అడుగులు అవుతారా? కాంప్లైంట్ తాగినంత మాత్రాన అవ్వరు. సో గ్రోత్ అంటే అలా ఒకలాగా అక్కడే ఫుల్ గా గ్రో అయిపోయిన తర్వాత అలాగే ఉండిపోతుంది అనమాట. చెట్టు అని కూడా ఒక గ్రోత్ వరకు వచ్చిన తర్వాత అయిపోతుంది ఇక్కడ గ్రోత్. తర్వాత దానికి తర్వాత నెక్స్ట్ వికారం ఎవరైనా చెప్పగలరా? ఇతరాలను సృష్టించడం ప్రభుజీ. సైడ్ ఎఫెక్ట్స్ అంటే మళ్ళీ జన్మనివ్వడం. అంటే ఒక శరీరం ఇంకొక శరీరానికి జన్మనిస్తోంది. అది ఇంకొక ఆశ్చర్యం. మనం తయారు చేసిన వస్తువులు ఏవి కూడా ఇంకొక విషయాన్ని అవి తయారు చేయవు. నేను ఒక కలద్దాలు కొనుక్కొస్తే ఆ కలద్దాలు పిల్లలు కన్నా రైట్ బై ప్రోడక్ట్స్ రావడం అనమాట. అలాగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం వస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? వికారం నశించిపోవడం, కొంతకాలం తర్వాత క్షీణించిపోతుంది. అంటే సపోజ్ ఎలాగంటే మన శరీరం తీసుకున్నట్టయితే లేకపోతే ఒక చెట్టు తీసుకున్నా కూడా, మీరు చెట్టు మొదట్లో కొద్దిగా చిన్న మొక్క పెడితేస్తారు, ఆ నర్సరీ నుంచి మొక్క తెస్తారు, నీళ్లు పోస్తారు, మంచిగా మొక్క వస్తుంది, పూలు వస్తాయి. కొన్ని రోజుల తర్వాత అది మెల్లమెల్లగా వాడిపోవడం మొదలు పెడుతుంది. లేకపోతే మనిషి శరీరం అయినా కూడా ఏమవుతుంది? శరీరము ఫస్ట్ మంచిగా గట్టిగా అవుతుంది, యవ్వన శరీరము. తర్వాత మన చర్మంలో ముడతలు రావడం మొదలు పెడతాయి. తర్వాత తెల్ల వెంట్రుకలు రావడం మొదలు పెడతాయి, అవునా? తర్వాత జుట్టు అంతా రాలిపోవచ్చు కూడా కదా. తర్వాత ఇలా వంగిపోతారు కూడా. మనం చూసినట్టయితే కొంత ముస్లిం వాళ్ళు చూస్తే శరీరం ముడతలు పడుతుంది. శరీరం ముడతలు పడుతుంది, వాళ్ళు అలాగే వంగిపోతారు కూడా. కర్ర కావాల్సి ఉంటుంది, ఇట్లాగా నడుస్తారు, గూనిగా నడుస్తారు, రైట్. సో ఆ విధంగా క్షీణించడం అనేది 5వ వికారం. తర్వాత లాస్ట్ వికారం ఏంటి ఎవరైనా చెప్పగలరా? మరణించడం. చూడండి, 6 వికారాలు అసలు భగవద్గీతలో ఎంత అద్భుతంగా చెప్పబడి ఉన్నాయో చూడండి. ఇక్కడ 6 వికారాలు: జన్మించడము, పెరగడము, పెరగడము, పెరిగిన తర్వాత అలాగే కొద్దిసేపు ఉండడము, తర్వాత దాని బై ప్రోడక్ట్స్ లేకపోతే పిల్లలు పుట్టడము, తర్వాత క్షీణించడము, మరణించడం. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవన్నీ ఎవరికి జరుగుతున్నాయి? ఈ వికారాలన్నీ శరీరానికి జరుగుతున్నాయా? శరీరంలో ఉండేటువంటి ఆత్మకి జరుగుతున్నాయా? క్షేత్రములో ఈ వికారాన్ని వస్తున్నాయి అనమాట. క్షేత్రం అంటే శరీరానికి వికారాలు వస్తున్నాయి. కానీ మనం శరీరమా కాదా? మన శరీరమే కాదు, మన ఆత్మ. ఆ నిత్యమైనటువంటి శరీరం వెనకాల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడం మనం. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు.
రెండు క్షేత్రజ్ఞులు ఉంటారు. ఎవరెవరు చెప్పండి? ఆత్మ ఆత్మ పరమాత్మ. పరమాత్మ. Yes, వ్యక్తిగత జీవాత్మ మరియు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ రెండు క్షేత్రజ్ఞులు ఉంటారు. అవునా? అయితే మనం ఇప్పుడు ఏం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఈ వికారాలు కూడా, ఈ 6 వికారాలు పుట్టడమైనా, పెరగడమైనా, పిల్లలు కనడమైనా, అలా ఉండడమైనా, క్షీణించడమైనా, చనిపోవడమైనా కూడా ఆత్మకి సంబంధించినటువంటి వికారాలు కాదు. ఇవి కేవలం శరీరానికి సంబంధించిన వికారాలే. అంటే మనకి ఎప్పుడు కూడా ఈ శరీరాలు మారుతూనే ఉంటాయి. ఎప్పుడు ఇవాళ ఈ శరీరం ఉంది, ఈ శరీరం క్షీణించి పడిపోయిన తర్వాత ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా మీకు? ఆ శరీరం కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే గుణసంగస్య. కారణం గుణసంగస్య సదసద్యోనిషు జన్మసు. కారణం ఏమిటి? గుణ సంగతి. మనం చేసేటువంటి గుణాల ప్రభావం బట్టి మనకు వచ్చేటువంటి శరీరం మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే మీకు ఆ డిగ్రీ అనేది వస్తుంది. మీరు ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ వస్తుంది, బైపీసీ తీసుకుంటే డాక్టర్ చదవడానికి అవకాశం దొరుకుతుంది. మీరు తీసుకునే స్ట్రీమ్ బట్టి మీరు ఏమవుతారని మనం చెప్పచ్చు. అలాగే సాంగత్యం, మనం చేసేటువంటి సాంగత్యం బట్టి మన నెక్స్ట్ శరీరం ఏంటో మనం చెప్పేయచ్చు. మన హ్యాబిట్స్ బట్టి మనకి ఏమి ఇష్టం, మనకి ఏమి ఇష్టం లేదు, మనం చేసే హ్యాబిట్స్ ఏంటి, ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఏ సినిమాలు చూస్తున్నాం, ఏ టీవీ చూస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఏ విధంగా మన లైఫ్ ని ప్లాన్ చేసుకుంటున్నాం, ఈ వీటితోటి మన నెక్స్ట్ శరీరం ఏంటో కూడా తెలిసిపోతుంది. ఈ గుణ ప్రభావం, గుణ సాంగత్యం వల్ల మనకి నెక్స్ట్ శరీరం డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక శరీరం ఉంది, తర్వాత ఈ జీవితం అంతా ఒక రకమైనటువంటి గుణ సాంగత్యం చేసినటువంటి మనిషికి దానికి సరిపోయేటువంటి శరీరాన్ని, ఆ గుణ సాంగత్య ప్రభావం వల్ల వచ్చే శరీరం ఇంకో శరీరాన్ని ఇచ్చేస్తాడు పరమాత్మ. ప్రకృతి ఇచ్చేస్తుంది. మనకు కావాలన్నా వద్దన్నా కూడా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇదంతా కూడా నాకు ఇష్టం లేదు, నాకు వద్దన్నా నాకు వీలేదు. మనకున్న చాయిస్ అన్నా ఏంటంటే మన జీవితాంతము ఎలాంటి గుణాలతోటి మనం సాంగత్యం చేశాం, ఎలాంటి మనుషులతోటి సాంగత్యం చేశాం. మనము సపోజ్ ఒక మనిషి దొంగలతోటి సాంగత్యం చేస్తే దొంగ అవుతాడు, అంతే కదా. లేకపోతే ఒక మనిషి బిజినెస్ చేసే వాళ్ళతో సాంగత్యం చేస్తే బిజినెస్ మ్యాన్ అవుతాడు, పొలిటీషియన్స్ తో సాంగత్యం చేస్తే పొలిటీషియన్ అవుతాడు, సాధువులతో సాంగత్యం చేస్తే సాధువు అవుతాడు, భక్తులతో సాంగత్యం చేస్తే భక్తుడు. మనం చేసేటువంటి సాంగత్యం బట్టి మనం ఏ గుణాలలో మనం జీవితాన్ని అంతా గడుపుతామో ఆ గుణాలను బట్టి మనకి ఇంకో శరీరం అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మారుతున్నది ఏంటి? శరీరం మారుతుంది. మారనిది ఏమిటి? ఆత్మ మారడం లేదు, క్షేత్రజ్ఞుడు మారడం లేదు, ఆత్మ మారడం లేదు, పరమాత్మ కూడా మారడం లేదు. పరమాత్మ అదే ఆత్మ. కానీ శరీరాలు మారిపోతున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక శరీరం మారిపోతుంది కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శరీరం అనేది తాత్కాలికము. దాని గురించి మనం అంతగా బాధపడకూడదు. దాని గురించే మనం ఏం చేస్తున్నాం, మనం చేసే జీవితంలో ఎంత సమయం మనం శరీరాని కోసం కేటాయిస్తున్నామో ఎంత సమయం మనం ఆత్మ కోసం కేటాయిస్తున్నాం. ఇప్పుడు 24 గంటలు ఉంటే ఇప్పుడు మనం శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. కనీసంగా ఒక 8 గంటలు అనుకోండి, 8 గంటలు 6 గంటల నుంచి 8 గంటలు శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. శరీరానికి భోజనం పెట్టాలి, శరీరానికి పుష్టి, శరీరానికి కావాల్సినటువంటి సుఖాన్ని ఇవ్వాలి. కానీ ఆత్మకి సంబంధించినటువంటి పని ఏం చేస్తున్నాం మనం అంటే ఈ తాత్కాలికమైనటువంటి శరీరానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తే మరి శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది విషయం. ఇక్కడ శాశ్వతమైనటువంటి ఆత్మకి మనం చేయడం లేదు, వదిలేసాం దాన్ని. అసలు ఆత్మ గురించి మర్చిపోయాం. ఈ తాత్కాలికమైనటువంటి శరీరానికి మనం డెకరేట్ చేస్తున్నాము. అది ఎలాగంటే దాన్ని ఏమంటారంటే భాగవతంలో శవానికి అలంకారం అంటాం. ఇప్పుడు ఒక శవానికి మనం మంచిగా అలంకారం చేయొచ్చు, మేకప్ చేయొచ్చు, పూలు పెట్టచ్చు, సెంట్ వేయచ్చు, అన్ని వేయచ్చు, కానీ అది శవం. అదేవిధంగా శరీరం అనేది ఒకప్పుడు ఒక సమయం తర్వాత అది శవమే అవుతుంది, నిర్జీవమైనటువంటి పదార్థం. అందులో జీవన అందులో ఆత్మ ఉన్నంత వరకు దానికి ఒక వాల్యూ అనేది ఉంది. కానీ మనం నిజంగా యాక్చువల్గా మనం మరి ఆత్మకి సంబంధించినటువంటి విషయాల్ని మనం కనుక వదిలేసి మనం తాత్కాలికమైనటువంటి విషయాల్ని మాత్రమే చేస్తే అది మన మంచి కాదు.
మన మంచి కాదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే శరీరము ఇంకొక శరీరం వస్తూనే ఉంటుంది అట్లా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి అంతు లేకుండా శరీరాలు వస్తుంటారు. అంతనేది లేదు ఇంకా దాని. ఈ శరీరాలు మార్పిడి అనేటువంటి ప్రక్రియనే, ఈ శరీరాలు మార్చేటువంటి ప్రక్రియనే ఈ భగవద్గీత అన్నమాట. భగవద్గీత అంటే ఏంటంటే ఏ విధంగా మనము ఇంకా శరీరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? త్యక్త్వాదేహం పునర్జన్మ నైంటి మామేతి సో అర్జున. అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత కృష్ణ భగవానుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి? ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని, అంటే మన అసలైనటువంటి శరీరాన్ని, ఆనందమయమైనటువంటి శరీరాన్ని ఏ విధంగా పొందాలి? శాశ్వత ధామంలో శాశ్వతంగా ఆనందంగా ఏ విధంగా ఉండాలి అనేది ఫైనల్ గోల్ అన్నమాట. అది పెద్ద బిగ్గర్ గోల్. అది తెలుసుకోకుండా ఉన్నట్టయితే అది అజ్ఞానమే. చూడండి ఎంత అద్భుతమో మన ధర్మము, సనాతన ధర్మము. సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు ఎవరైనా కూడా మన ధర్మములో, సనాతన ధర్మంలో చనిపోతే శరీరాన్ని కాల్చేస్తారు, లేకపోతే పూడ్చిపెడతారు. తర్వాత అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలు చేసిన తర్వాత పిండాలను అర్పిస్తారు. పిండం అర్పించడం అంటే ఏంటి? చనిపోయిన శరీరానికి ఇస్తున్నారా, దేనికి ఇస్తున్నారు చెప్పండి? పిండ ప్రదానం ఎవరికి చేస్తున్నారు? ఆత్మని చేస్తున్నారు. అంటే శరీరాన్ని కాల్ చేశారు, శరీరాన్ని పూడ్చిపెట్టారు, వదిలేశారు కదా. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మ నిత్యము అని గుర్తిస్తున్నారు. గుర్తించి ఆత్మకు సంబంధించినటువంటి పిండ ప్రదానం, ఆత్మకి శాంతి కలిగించేటువంటి విషయాలను చేస్తున్నారు. ఆత్మకి సంబంధించినటువంటి విషయాలను చేస్తున్నారు. అదే వేరే ధర్మాలలో, వేరే ఇతర కల్చర్స్ లో అయితే వాళ్ళు ఏం నమ్ముతారంటే ఆ శరీరమే ఆత్మనే శరీరం అని ఆలోచిస్తారు. అలా వాళ్ళకి అది కూడా జ్ఞానం లేదు, అది కూడా వాళ్ళకి ఆ విషయం కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ పూడ్చి పెట్టేస్తారు, దాన్ని కాల్చరు. ఫస్ట్ ఒక సమయం అయిన తర్వాత వాడు బయటికి వస్తాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒక టైంకి వాడు మళ్ళీ అదే శవం నుంచి బయటికి వస్తాడని, లోపల నుంచి బయటికి. అలాగే మీకు ఈజిప్టియన్ మమ్మీస్ తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? శరీరానికి మొత్తం ఆయిల్ రాసేసి, మొత్తం మృతదేహానికి ఆయిల్ రాసేసి, ఏవో అన్ని మెడిసినల్ అన్ని పెట్టేసి, అది డికే అవ్వకుండా పాడైపోకుండా పెట్టేసి మొత్తం అంతా దానికి చుట్టేసేసి బాక్స్ లో పెట్టేసి వెయిట్ చేస్తారన్నమాట. అది కూడా ఎవరు అంటే పెద్ద పెద్ద రాజులు, మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ భావన ఏంటంటే మేము చచ్చిపోయిన తర్వాత కూడా మా శరీరం ఏం పోకుండా ఉండాలి, సో దట్ మళ్ళీ మేము వెనక ఆ శరీరంలోకి వచ్చేలాగా. ఎంత అజ్ఞానం చూడండి, ఎంత మూర్ఖత్వం. మనకి ఉన్నటువంటి జ్ఞానం చూడండి, అందరికీ తెలుసు. భగవద్గీత ఆత్మతత్వం అనేది మోరార్లెస్ భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనం శరీరం కాదు ఆత్మ. కాకపోతే ఒకటే ఏంటంటే శరీరానికి సంబంధించి మనకు కొద్దిగా తెలిసినా కూడా ఈ విషయం దాని గురించి మనం ఏ యాక్షన్ తీసుకోం. శరీరానికి సంబంధించిన పనులనే ఎక్కువగా చేస్తున్నాం. అది ఒక రకంగా మనకి సంపూర్ణంగా అర్థం కాలేదన్నమాట. కాన్సెప్ట్ క్లియర్ గా మనం చదవలేదు కాబట్టి భగవద్గీతని మనకి కన్విక్షన్ రాలేదు ఈ విషయం గురించి. అందుకోసమే ఈ 13వ అధ్యాయం ఉన్నది. ఎందుకంటే మనని కన్విన్స్ చేయడానికి దట్ ఆత్మ నిత్యము, అలాగే శరీరము అనిత్యం, పరమాత్మ నిత్యం. ఈ ఆత్మ మనం చేయాల్సినటువంటి మన శ్రేయస్సు, మనం చేయాల్సినటువంటి పని, ముఖ్యమైనటువంటి ఒక పని అనేది ఉన్నది, సాధన. ఈ శరీరాన్ని ఇవ్వడానికి కారణం మనిషి శరీరము దొరకడము దుర్లభమైన విషయం. అదేదో మనం చేస్తే అది ఇవ్వలేదంట భగవంతుడు. మీరు ఈ పని చేయడం వల్ల మనిషి శరీరం వస్తుందని చెప్పలేమంట. భగవంతుడి అహైతుకి కృప వల్ల వస్తుందంట మనిషి శరీరం. కొంతమంది అడగచ్చు, మా జీవితంలో ఏది బాగాలేదు, అన్నీ బ్యాడే, ఏది మంచి జరగలేదు నాకు లైఫ్ లో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో జరిగిన ఏకైక మంచి ఏంటంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి ఏంటంటే మీకు మనిషి శరీరం దొరికినది మర్చిపోదు. మనిషి శరీరం అనేది అందరికీ కూడా దొరకదు. మనిషి శరీరం ఇప్పుడు ఎన్నో పశువులు కూడా ఉన్నాయి. ఆ పశువులకు అవకాశం లేదు, వాటి ఆత్మతత్వం గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఈ జన్మ మృత్యువుల పరంపర నుంచి బయటికి వచ్చే అవకాశము ఆ జీవులకి లేదు, చెట్టుకి లేదు అవకాశం. మీ వీధిలో ఉండేటువంటి కుక్కలకి అవకాశం లేదు, మీరైతే మీ ఇంట్లో ఉండే గోడ పైన ఉండే బల్లికి అవకాశం లేదు. మీకు అవకాశం.
మనకు ఆ అవకాశం ఉంది, మనిషికి ఆ అవకాశం ఉంది. అది కూడా భారత భూమిలో పుట్టినటువంటి, ఈ భారతదేశంలో పుట్టినటువంటి మనిషికి, సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క మనిషికి కూడా అవకాశం ఉంది. భగవద్గీత చదివేటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. భగవన్నామ స్మరణ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. ఈ శరీరాలు మార్చేటువంటి ప్రక్రియని పర్మనెంట్ గా ఆపడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా వినండి. ఈ 13వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. జ్ఞానము, జ్ఞానయోగం స్టార్ట్ అయింది. ఇంకా చాలా డీటెయిల్ గా శ్రీకృష్ణ భగవానుడు చెప్పబోతున్నారు. పరమాత్మ గురించి మనం తెలుసుకోబోతున్నాము, ఆత్మ గురించి తెలుసుకోబోతున్నాము. అదే విధముగా ఈ జ్ఞానం అంటే ఏమిటి, అసలు నాలెడ్జ్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జ్ఞేయం అంటే ఏంటి, అసలు నాలెడ్జ్ ఎందుకు సంపాదించాలి, ఎందుకు వెళ్తున్నాం మన స్కూళ్ళకి, ఎందుకు చదువుతున్నాం మన డిగ్రీలు, ఫైనల్ గోల్ ఏంటి, ఒక జ్ఞానానికి ఉన్నటువంటి గమ్యం ఏమిటి అనే విషయాన్ని చాలా చాలా అద్భుతంగా ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి, వినేసి అర్థం చేసుకొని మననం చేయండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం విన్న తర్వాత మననం చేయాలి. ఇవాళ మనం విన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. ఏం విన్నాము, ఏం చెప్పారు అని మనం ఒకసారి అలా గుర్తు చేసుకోవాలి. అయినట్టయితే కుదిరితే కనుక అది వేరే ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు కూడా ఇంకా పర్మనెంట్ గుర్తుంటుంది ఆ కాన్సెప్ట్ అనేది. సో ఆ విధంగా మనము మననం చేయాలి. మననం చేసిన తర్వాత కూడా దానికి సరిపోయే యాక్షన్ కూడా మనం తీసుకోవాలి. కేవలం వింటూ ఉండడమే కాదు, వింటూ ఉండడము కానీ ఏమి చేయకుండా ఉండడం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ భగవద్గీత అనేది ఏంటంటే తండ్రి చెప్పినటువంటి ఆదేశం. అందరి జీవులకి ఉన్నటువంటి తండ్రి శ్రీకృష్ణ భగవానుడు ఆదేశాలు చెప్తున్నాడు. మళ్ళా మన ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. ప్రతిరోజు నేను క్యాన్సర్ తీసుకొని వింటా, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. అంతే. ప్రతిరోజు శ్లోకాలు 700 శ్లోకాలు చదువుతా, కానీ ఏమీ చెయ్యను. ఇది దాని ఉద్దేశం కాదు. మళ్ళా శ్రీకృష్ణ భగవానుడు చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే, అలాగైతే మన తల్లిదండ్రులు అప్పుడు చెప్తుంటారు, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, చెవులు మూసేసుకుంటే వచ్చేది ఏమి లాభం లేదు. అలా కాదు. ఈ భగవద్గీత వినడం అనేది అదేదో రిచువలిస్టిక్ గా ఏదో జస్ట్ శ్లోకాలు చదివామంటే చదివాము, విన్నామంటే విన్నాము, ఆయన చెప్పేది ఆయన చేస్తాను, నేను చెప్పేది నేను చేస్తాను అనే విధంగా కాదు. మనలో మార్పు అనేది ఉండాలి. మనలో మార్పు అనేది ఉండాలి. అర్థం చేసుకోవాలి. లోపలికి వెళ్ళాలి. జ్ఞానం, నాలెడ్జ్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళి ఆ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి యాక్షన్ కూడా బయటికి రావాలి. మనం చేయాల్సినటువంటి పనిని చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. నన్నే స్మరించుము, నా భక్తుడము కమ్ము అని స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు ఆదేశం చెప్తున్నారు. అలా చేయడం వల్ల నువ్వు నా దగ్గరికి వస్తావు, అలా చేయడం వల్ల నీకు మళ్ళా శరీరం అనేది ఉండదు, అలా చేయడం వల్ల నువ్వు ఆత్మని తెలుసుకుంటావు. తెలుసుకున్న తర్వాత చాలా అతీత సుఖాన్ని పొందుతావు, చాలా హ్యాపీగా అయిపోతావు అనే విషయాన్ని, చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు అందిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. జ్ఞేయము అంటే అప్లికబుల్ ప్రభుజీ, ఏమంటే ఇంప్లిమెంటేషన్ ప్రభుజీ. జ్ఞేయము అంటే ఇంప్లిమెంటేషన్ అంటే విజ్ఞానం, జ్ఞానము అంటే థియరిటికల్ నాలెడ్జ్, విజ్ఞానము అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్. జ్ఞేయం అంటే తెలుసుకోదగినటువంటి విషయం. అంటే జ్ఞానం ద్వారా దేని తెలుసుకుంటున్నారు, అది జ్ఞేయం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు జ్ఞానం అంటే ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం, ఆ విషయం ఏమిటి అనేది జ్ఞేయం అంటే దేనికి సంబంధించినటువంటి విషయం. జ్ఞానం యొక్క లక్ష్యం, జ్ఞానం యొక్క లక్ష్యం జ్ఞేయం అంటే. ఎస్ ప్రభుజీ. మరి విచారణ అంటే ఆచరణ. విచారణ, ఆచరణ. విచారణ అంటే ఆలోచన, ఆచరణ అంటే చేయడం, యాక్షన్. ఫస్ట్ మొదట ఆలోచనతో విచారంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆచరణలోకి వెళ్తుంది. ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే ఇలా చేయాలి, ఇలా చేయాలని, నెక్స్ట్ ఆ పని చేస్తాం, అంతే కదా. మరి విజ్ఞానము అన్నా కూడా ఆచరించడానికి వచ్చింది కదా ప్రభుజీ. విచారణ అంటే చర్చించడం కదా ప్రభుజీ, దాని గురించి. విచారణ అంటే చర్చించడం. రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ మరి మీరు ఏ కాంటెక్స్ట్ లో అడుగుతున్నారు నాకు తెలియట్లేదు, అందుకని. అంటే మనకి ఆధ్యాత్మికంగా కూడా
ఆచరణ విచారణ అని వస్తుంది కదా ఆ, జ్ఞానం ఆచార విచార ప్రచారం అంటే ఆ కాంటెక్స్ట్ లో అయితే విచారం అంటే ఆలోచన, విచారం ఆచరణ కూడా ఉంది కదా ప్రభుజీ. ఆచరణ అంటే చేయడం. ఆచారం విచార ఆచారం ప్రచారం. ఏంటండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ ప్రధానం అంటే చెప్పరా ఒకసారి అర్థం అవ్వలేదు. ప్రధానం ప్రధానము మహత్తత్వము అని రెండు ఉంటాయండి. ఓకే ఓకే, అందరూ మ్యూట్ చేసుకోండి దయచేసి. ప్రధానము మహత్తత్వము. ఫస్ట్ ప్రధానం ఉంటుందండి. సృష్టి ఆరంభం జరగకన్నా ముందు ఎవరున్నారు ఫస్ట్ చెప్పండి. భగవంతుడు. కృష్ణ భగవానుడు ఉన్నాడు. మరి ఎగ్జాంపుల్ మార్కండేయ ఋషి స్టోరీ విన్నారా? మార్కండేయ ఋషి ఏమడుగుతాడు? నాకు ఒక వరం కావాలని కోరుకుంటాడు. ఏంటి ఆ వరము? నాకు సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత ఏంటి వరం చెప్పండి? ఎలా ఉంటుంది అంటే చూడాలని, అంటే ప్రళయం అయిపోయిన తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని అది అనుకుంటారు ప్రభు. ఎస్, మార్కండేయ ఋషి మాయ చూడాలంట చెప్తారు ప్రభు. ఏమండి? అడుగుతారు మార్కండేయ ఋషి ఈ మాయ చూడాలా అని మాయని. ఎస్ ఎస్ ఎస్. ఏ విధంగా ఈ ప్రళయం జరిగిన తర్వాత ఏ విధంగా ఏం జరుగుతుంది? ప్రళయం అయిన తర్వాత ఏమవుతుందా? అప్పుడు ఏం జరిగింది? మార్కండేయ మునికి ఆయన చిరంజీవి కింద ఆశీర్వాదం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మార్కండేయ ముని మొత్తం ఏం జరిగిందంటే అప్పటికప్పుడు ప్రళయం అప్పటికప్పుడే స్టార్ట్ చేశారు. మొత్తం అందరు నీళ్ళు వచ్చి అందరు మునిగిపోయారు. అందరి జీవులు కూడా మాయమైపోయారు. తర్వాత ఏం జరిగింది? మొత్తం అన్ని ప్రపంచాలు, మొత్తం 7 లోకాలు అన్ని కూడా మహావిష్ణువు యొక్క ఉదరం లోపలికి ప్రవేశించడం జరిగింది. తర్వాత మార్కండేయ ముని కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అది వెళ్ళకన్నా ముందు ఫస్ట్ ఏం చూశాడు ఆయన? నీళ్లు చూశాడు. నీళ్ళలో ఇంకెవరు లేరు, అక్కడ ఎవరు కనిపించలేదు, నీళ్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఒక వటపత్రం చూశాడు. ఓకే, వటపత్రం అంటే ఏంటి? ఒక 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 ఆకు, రావి ఆకు. ఆకు పైన ఎవరు ఉన్నారు? కృష్ణ పరమాత్మ. చిన్న బాబు ఉన్నారు. చిన్న బాబు కనిపించాడు. చిన్న బాబు లాగా ఎవరో కనిపించి, ఆ చిన్న బాబు అంట ఏం చేస్తున్నాడు? ఆయన కాళ్ళని నోట్లో పెట్టుకున్నాడు. కాళ్ళు చిన్న బాబులు, చిన్న పిల్లలు కాళ్ళు నోట్లో పెట్టుకుంటారు, అట్లా పెట్టుకున్నాడు. అక్కడే కనిపించింది. అక్కడ వటపత్ర ఛాయ శ్రీకృష్ణ భగవానుడు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ప్రళయం తర్వాత కూడా, ప్రళయానికి ముందైనా, సృష్టికి ముందు సృష్టికి తర్వాత కేవలం భగవంతుడే ఉంటాడు. ఓకే, సో ఇదంతా ఎంత చెప్తున్నానంటే సృష్టి ఆరంభంలో కేవలం భగవంతుడు మాత్రమే ఒకడే ఉంటాడు. ఎవరు ఉండరు. ఏకో నారాయణ ఆసిత్ అని చెప్తారన్నమాట మనం వేదంలో. నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అంటే ప్రళయానికి ముందు, ప్రళయం అంటే మన సృష్టికి ముందు, ప్రళయానికి తర్వాత ఎవరు కూడా ఉంటారని. తర్వాత ఏం జరిగిందంట? ఆ విష్ణుమూర్తి నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ప్రధానము అనేటువంటి ఒక విషయం ఉంటుంది అన్నమాట. ప్రధానము అంటే ఒక మట్టి ముద్దలాగా మీరు ఆలోచించవచ్చు దాన్ని. అంటే అవ్యక్తమైనటువంటి త్రిగుణాలని ప్రధానం అంటారు. అవ్యక్తమైనటువంటి ప్రకృతి అంటే ప్రకృతికి పుట్టుక చావు అనేది లేదు. మనం ఈ శ్లోకం ఇప్పుడు వచ్చే అధ్యాయం, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా చెప్తారు కృష్ణుడు. జీవుడికి కూడా పుట్టుక చావు లేదు, ప్రకృతికి కూడా పుట్టుక చావు లేదు. కాకపోతే వ్యక్తము అవ్యక్తం అవుతుంటాయి రెండు కూడా. జీవుడు కాసేపు వ్యక్తమై ఉంటాడు శరీరంలో, అవ్యక్తం అయిపోతాడు కాసేపు అయిన తర్వాత, వేరే శరీరంలోకి మారిపోతాడు, లేకపోతే అవ్యక్తమైనటువంటి రూపంలో ఉండవచ్చు. అలాగే భౌతిక ప్రకృతి కూడా కాసేపు వ్యక్తమై కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఒక బిల్డింగ్, మీకు ఇప్పుడు మీ ఏరియాలో అన్ని బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఓకే, ఒక 30 ఏళ్ల కిందట అక్కడ ఏం లేవు బిల్డింగ్స్ మీ ఏరియాలో. లేకపోతే ఒక 100 సంవత్సరాల కిందట అసలు అది ఏదో ఒక ఫారెస్టో లేకపోతే అది ఏదో పొలమై ఉంటుంది. ఓకే, లేదా 200 సంవత్సరాల కిందట కాదు. అంటే అక్కడ వ్యక్తమైంది, అవ్యక్తం ఇప్పుడు వ్యక్తమైంది. లేదని కాదు, ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు అది వ్యక్తమై కళ్ళకు కనిపించేలాగా ఉంది. అలాగే ప్రధానము మహత్తత్వం అనేది ఉంటాయి. ప్రధానము మహత్తత్వం కింద మారుతుంది. ఓకే, మహత్తత్వం కింద మారుతుంది. ప్రధానం అనేది ఏంటంటే అవ్యక్తమైనటువంటి త్రిగుణాలు, ఈ అవ్యక్తమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అదే ప్రధానం అంటే. అది మహత్తత్వం కింద మారుతుంది. మహత్తత్వం నుంచి మళ్ళా అది ఎలా మారుతుంది అంటే శ్రీకృష్ణ భగవానుడు, అదే మన విష్ణుమూర్తి మహావిష్ణువు తన కంటి చూపుతో చూస్తాడు. తన కంటి చూపుతో చూసినప్పుడు ఆ ప్రధానములో శక్తి అనేది వస్తుంది అనమాట. పరమాత్మ యొక్క శక్తి రావడం వల్ల కదలిక అనేది జరుగుతుంది.
అక్కడ నుంచి అది మార్పు చెందుతూ వస్తుంది అనమాట. ప్రధానం మహాతత్వంగా మారుతుంది. మహాతత్వం నుంచి త్రిగుణాలు వస్తాయి. త్రిగుణాల నుంచి ఒక్కొక్కటి వస్తుంది అనమాట. త్రిగుణాల నుంచి సత్వగుణం నుంచి ఒకళ్ళు వస్తారు, మన దేవతలు వస్తారు, అక్కడ నుంచి అన్ని లోకాలు వస్తాయి, జీవులు వస్తారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం అన్ని కూడా రావడం జరుగుతుంది. ఇదంతా కూడా డీటెయిల్ గా ఎప్పుడైనా మనం క్లాస్ లో చర్చించుకోవాలి. బట్ మెయిన్ పాయింట్ అంటే ప్రధానం అంటే అవ్యక్తమైనటువంటి ఈ ప్రకృతే ప్రధానం అంటే. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ఎస్ ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ఇప్పుడు రికార్డు పెట్టండి ఇప్పుడు ప్రభుజీ. హరే ప్రభుజీ కృష్ణ ఇప్పుడు ప్రభుజీ, ప్రణామాలు. చెప్పండి. ఎవరు చెప్తున్నారు? మనిషికి ప్రభుజీ మనిషికి ఇది దేవుణ్ణి తెలుసుకునే ఇది ఉంది. వేరే ప్రాణులకి జంతువులకి లేనప్పుడు అవి డెలివరెన్స్ ఎట్లయితుంది వాటికి? వాళ్ళకి ఏ విధంగా డెలివరీ అవుతారంటే ఆ ప్రాణులు వాళ్ళ మొత్తం అంతా కంప్లీట్ గా సైకిల్ ఫాలో అవ్వాలి. ఒక సైకిల్ అనేది ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి ప్రమోషన్ సైకిల్ లాగా. కంపెనీలో ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అసిస్టెంట్ కింద జాయిన్ అవుతారు, అసిస్టెంట్ కింద తర్వాత సీనియర్ అవుతారు, సీనియర్ అయిన తర్వాత మేనేజర్ అవుతారు, మేనేజర్ అయిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు ఒకటి అవుతారు, పొజిషన్కి వస్తారు. అట్లాగే ప్రమోషన్స్ ఉంటాయి. ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరము, ఈ శరీరం తర్వాత ఈ శరీరం, ఈ శరీరం తర్వాత ఈ శరీరం అని ఒక పెద్ద లైన్ ఉంటుంది అనమాట. ఆ మొత్తం లైన్ అంతా దాటుకుంటూ రావాలి. 84 లక్షల జీవరాశులు దాటుకుంటూ రావాలి. ఒకటి 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 అలా ప్రమోషన్ అవుతుంది. న్యాచురల్ ప్రమోషన్. వాటికి కర్మ అనేది ఉండదు, వాటికి కర్మలు అనేవి ఉండదు. అప్పుడు ఇంకా అవకాశం లేదు వాటికి కర్మలు చేయడానికి. కర్మలు అనేవి కేవలం మనిషికి మాత్రమే ఉంటాయి. ఈ 84 వేలలో ఇదే లాస్ట్ బాబు ప్రభుజీ? 84 వేలలో మానవుడే లాస్టా? మానవుడే లాస్ట్, మెయిన్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇంకా ఉన్నారు మనకన్నా గొప్ప శరీరాలు వాళ్ళవి, కానీ మనిషి బెస్ట్. ఎందుకంటే మనం మనిషి శరీరం నుంచి భగవద్ ధామానికి వెళ్ళచ్చు, దేవతా శరీరం నుంచి భగవద్ ధామానికి వెళ్ళలేము. దేవతా శరీరం భోగించడానికి ఇచ్చినటువంటి శరీరం. కేవలం మనిషి మాత్రమే భగవంతుడి ధామానికి వెళ్ళగలరు అనమాట. ఈ శరీరంతో మనం వెళ్ళగలం. అందుకని చాలా ఇంపార్టెంట్ శరీరం. ఉన్న అన్ని శరీరాల్లో కూడా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మానవ జన్మ గురించి ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. సో Yes, yes. భగవంతుడు కృపలేనిదే మానవ జన్మ దొరకదు. బట్ కొంతమంది బై బర్త్ తోనే మెంటల్ ఇల్నెస్ తో పుడతారు కదా. సో వాళ్ళకి గోల్ అర్థం కాదు, శాస్త్రం చదవలేరు. సో అలాంటప్పుడు వాళ్ళకి మానవ జన్మ ఇవ్వడం వల్ల యూజ్ చేసుకోలేనప్పుడు అది ఎంతవరకు జస్టిఫై ప్రభు? ఎంతవరకు జస్టిఫైడ్ అంటే వాళ్ళకి ఎవరెవరు చేసుకున్నటువంటి కర్మలు బట్టి వాళ్ళకి వస్తుంది. వాళ్ళు అలాంటి కోరికలు బట్టి, కారణం కూడా సంగోస్య, మన గుణాలు బట్టే మనకు వస్తుంది. మనం చేసుకున్నటువంటి పనుల వల్లే మనకు వస్తుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకుండా ఎందుకు పుట్టాడు అంటే ఆయన 100 జన్మల కిందట తప్పు చేశాడు, ఏదో కర్మ చేసుకున్నాడు ఆయన కదా. మన మనస్సుతోటి, మన నోటితోటి, మన చేతులతోటి, మన కర్మేంద్రాలతోటి మనం చేసేటువంటి పాపాలే మనకి తిరిగి వస్తుంటాయి. సో కాబట్టి అలాంటి శరీరాన్ని ఆ ఆత్మ కోరుకుందని కూడా అనుకోవచ్చు. మనం ఏ విధంగా కోరుకుందో మనం చెప్పలేం కానీ, బట్ ఇవన్నీ కూడా చాలా కర్మ అనేది చాలా రహస్యము, చాలా నిగూఢమైనది. మనం అంత ఈజీగా అర్థమైంది కాదు. సింపుల్ ఎగ్జాంపుల్, ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా పుట్టాడంటే దానికి ఎందుకు పుట్టాడు అలాగా అంటే 100 జన్మల కిందట నువ్వు చేసినటువంటి పాపం అని చెప్తాడు. ఓకే, 100 జన్మల కిందట ఎవరో ఒక చిన్న చిన్న పక్షులు పుడితే ఆ పక్షుల కళ్ళు పొడి చేస్తాడు, సంథింగ్ లైక్ దాట్ కదా. సో ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలి అంతే. అంటే శరీరం, మనిషి శరీరం దొరికింది కానీ అవకాశం దొరకలేదని. ఎందుకంటే మనిషి శరీరం దొరికితే కూడా సరిపోదు. మనిషి శరీరం దొరికిన తర్వాత మనకి సరిపోయేటువంటి వాతావరణం కూడా దొరకాలి కదా మన ఆధ్యాత్మిక జీవనం చేయడానికి. ఓకే, ఒక మనిషి సపోజ్ చాలా బిజీగా ఉన్నది అనుకోండి, చెప్పుకుంటాం మనం 4 రకమైనటువంటి నలుగురు భగవంతుడి దగ్గరికి రారండి. చతుర్భుజ ఏం చెప్తాం మనం? నమే దుష్కృతిలో మూఢ ప్రపద్యంతి నరాధమ మాయాపరుత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత. 4 రారు భగవంతుడి దగ్గర. 3 రారు, అసురులు రారు, నరాధములు రారు, మాయాపరుత జ్ఞానులు కూడా రారు. ఎందుకు రావట్లేదు? వాళ్ళకి ఎందుకు అవకాశం దొరకట్లేదు భగవంతుడి దగ్గరికి రావడానికి అంటే వాళ్ళ కోరిక అదే, వాళ్ళు అది కోరుకుంటున్నారు. భగవంతుడు ఏది కోరుకుంటే వాళ్ళకి అది ఇస్తాడు. మన కోరిక బట్టే మనకు వస్తుంది. అర్థమైందా మీకు?
అది ఎలాగంటే సింపుల్ గా చెప్తా, మీకు డౌట్ రావచ్చు అదేంటి, ఎవరైనా కూడా అలా కోరుకుంటారా? కోరుకునే వాళ్ళు ఉంటారు నిజంగా. మనకి ఇప్పుడు భగవద్గీత క్లాస్ జరిగింది అనుకోండి, లేదా భగవద్గీత ఉంది అనుకోండి, మీరు ట్రై చేయండి. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను. మీరు భగవద్గీత తీసుకొని 2-3 పుస్తకాలు తీసుకొని డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళండి. వెళ్ళి నలుగురిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి, భగవద్గీత తీసుకోండి, చాలా మంచి పుస్తకం అని. మీరు అడగండి వాళ్ళు, ఇది మంచి మీదేం ఉందా? చాలా మంది ఉందని చెప్తారు, ఉండే ఉంటుంది. సపోజ్ లేని వాళ్ళు ఎవరైనా లేదు అన్నారు అనుకోండి, సరే మీ దగ్గర లేదు కదా, మీరు ఒప్పుకుంటారు భగవద్గీత మంచి పుస్తకం అని, ఒప్పుకుంటాం అంటారు. తీసుకోండి అంటే తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదు చెప్పండి? ఇంట్రెస్ట్ ఆ? సంస్కృతి లేదు ప్రభుజీ ఇంకా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ప్రభుజీ. ఇంట్రెస్ట్ లేక తీసుకోవట్లేదు. ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి వద్దు. Yes, ప్రభుజీ. వాడికి అజ్ఞానం లేదు ప్రభుజీ. ఎస్, వాళ్ళ కోరిక ఏంటంటే నాకు తెలిసి ఇది మంచిదని, కానీ నాకు వద్దని. కాబట్టి అలాంటి కోరిక ఉన్న వాళ్ళకి కృష్ణుడు అదే విధంగా తీరుస్తాడు. మీకు వద్దు కదా, ఓకే మర్చిపోవాలి. నీకు గుర్తు చేసుకోవడం ఇష్టం లేనప్పుడు మర్చిపోయేలా చేస్తాను, మర్చిపోయేలా చేస్తాను శ్రీకృష్ణ భగవాన్. అదేవిధంగా మన కోరికనే భగవంతుడు తీరుస్తాడు అంతే, పరమాత్మ. సో కాబట్టి ప్రతి జీవికి ఎవరికి కూడా అన్యాయం జరుగుతుందని, ఎవరికి అన్యాయం జరగదు ఇక్కడ, అందరికీ న్యాయం జరుగుతుంది. మనకు అలా అనిపిస్తుంది అన్యాయం జరిగినట్టుగా, కానీ ఎవరికి కూడా అన్యాయం జరగదు, పర్ఫెక్ట్ గా న్యాయం జరుగుతుంది అందరికి. వాళ్ళ కోరికను బట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్ గా వాళ్ళకి అర్హతను ఇస్తున్నాడు కృష్ణుడు. ఓకేనా? హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. బాగా చెప్పారు. రికార్డు పెడతారా ప్రభుజీ? Yes, yes. పెడతామండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. పరమాత్మ హృదయ స్థానం అంటారు, మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది ప్రభుజీ? ఆత్మ కూడా హృదయంలోనే ఉంటుంది మాతాజీ. ఆత్మ హృదయంలో ఉంటుంది. ఆత్మ హృదయములో పరమాత్మ ఉంటుంది. మన హృదయంలో ఆత్మ ఉంటుంది, మళ్ళా ఆత్మలో పరమాత్మ ఉంటుంది అని నేను విన్నాను. ఎవరైనా నేను తప్పు చెప్పినట్టయితే నాకు కరెక్ట్ చేయండి, నేనైతే ఈ క్లాస్ లో విన్నాను. ఓకే, ఓకే హరే కృష్ణ. హరే ప్రభు, కర్మ ఫలితాలు ఎవరిపైనా అనుభవించవలసిందే. కాబట్టి మనం ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత ఈ కర్మ ఫలితాల నుంచి ఎలా బయటపడాలో గురువుల ద్వారా నేర్చుకున్నాం. కానీ అంతకుముందు మన బాల్యంలో చేసినటువంటి కర్మలు ఇవన్నీ ఫలితాలన్నీ కూడా అనుభవించాలే కదా ప్రభు? అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు 5 ఉన్నాయి కదా విషయాలు భగవద్గీతలో చెప్పినవి. ఏంటది? ఈశ్వరుడు, జీవుడు, కాలము, ప్రకృతి, కర్మ కదా. సో ఇందులో కర్మ అనేది పర్మనెంట్ కాదు. ఈశ్వరుడు పర్మనెంట్, జీవుడు పర్మనెంట్, కాలం ఎప్పుడు ఉంటుంది, ప్రకృతి కూడా ఎప్పుడు ఉంటుంది. కర్మ అనేది పర్మనెంట్ కాదు, అది ఇంపార్టెంట్ విషయం. అంటే మీరు ఒక పని చేస్తే అది ఇక పర్మనెంట్, కంపల్సరీగా దాన్ని మీరు సఫర్ అవ్వాలి అని లేదు. దాన్ని క్లియర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉన్నది. అది గుడ్ న్యూస్. రైట్. అదే మనము జ్ఞానము ద్వారా, భక్తి ద్వారా ఈ కర్మలని సంపూర్ణముగా మనం తొలగింపజేసుకోవచ్చు. హరే కృష్ణ. దండవత్నం. ప్రభుజీ. ఎస్ మాధవ్ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు మనము ఇంతకాలము ఈ కృష్ణ దాంట్లోకి రాలేదు, దీంట్లోకి ఇప్పుడు వచ్చాము. చెయ్యాలని తపన ఉంటది, కానీ మధ్యలో బ్రేక్లు అవుతున్నాయి, పొద్దున్నే లేవలేకపోతున్నాము. మళ్ళా అమ్మో చేయకపోతే ఏమైనా అవుతుందేమో, అరే కృష్ణ పూజ చేయట్లేదని బాధ ఉంటది, కానీ ఆ పొద్దున్నే అన్నది లేవలేకపోతున్నాము. మళ్ళా కొంచెం అదొక బాధ అనిపిస్తది. చెయ్యాలనే తపన ఉంటది, కానీ లేవలేకపోతున్నాము. ఈ టైంలో పూజ చేసుకోవాల్సి వస్తుందా? అది దాని వల్ల కొంచెము ఇదిగా అనిపిస్తుంది. మళ్ళీ మనం దీంట్లోకి వచ్చినాక మనం కరెక్ట్ గా అన్ని ఫాలో అవ్వాలి కదా, మరి ఫాలో అవ్వకపోతే కూడా అది కొంచెము భయం వేస్తుంది, ఇట్లా చేయకూడదేమో అని. అదేంటంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మీరు కొద్దిపాటుగా తీసుకుంటే మీకు అయినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటది. కానీ మనం కొంచెమే తీసుకుంటే కొంచెం రిజల్ట్ ఎందుకు, మనకు కంప్లీట్ రిజల్ట్ కావాలి. అందుకోసం మనం కరెక్ట్ గా ఫుల్ గా తీసుకుంటే
మనం భగవంతుడి ధామానికి కూడా వెళ్ళొచ్చు, కృష్ణుడి ప్రేమను కూడా సంపాదించవచ్చు. ఓకే, కాబట్టి భయపడేది ఏం లేదు, భయాన్ని పోగొడుతుంది కృష్ణ చైతన్యం అనేది. ఒక మాలలు చేసే వాళ్ళు కూడా బెనిఫిట్ ఉంది, 4 మాలలు చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉంది, 8 మాలలు చేసే వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్, ఎంతవరకు వాళ్ళు చేస్తారో అంతవరకు బెనిఫిట్ వాళ్ళకు ఉంటది. కానీ ఆ మాల చేసేటప్పుడు కూడా మనసు ఫస్ట్ లో బానే ఉంటది ప్రభుజీ. మాల చేసిన తర్వాత ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే కుదిరి కూడా ఉండట్లేదు, కొన్ని చేసి వదిలేస్తున్నాను నేనైతే. మనసు నిలకడగా ఉండట్లేదు అని. అలా చేయకండి, మనసు నిలకడగా లేదని చెప్పేసి మనం చేయడం మానద్దు, ప్రయత్నం చేయాలి, రకరకాల టెక్నిక్స్ వాడాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఏంటంటే, మనసు జనరల్ గా నిలకడగా ఎందుకు ఉండదంటే చాలా పనులు మైండ్ లో ఉన్నప్పుడు అలా అవుతుంది మనకు కదా. ఆ ఆలోచనలు అవి Yes. అన్ని వస్తుంటాయి. టైం ప్లానింగ్ ఉందనుకోండి, కొద్దిగా ఫ్రీ టైం, కొద్దిగా బఫర్ టైం అనేది ఉండాలి. అంటే మీరు జపానికి కేటాయించిన సమయము ఒక అరగంటనో గంటనో ఉందనుకుందాం. ఆ గంట కన్నా మీరు ఒక గంట కేటాయించారు, కానీ మీకు అరగంటే ఉంది జపం చేయడానికి, లేకపోతే 45 నిమిషాలే ఉన్నాయి, అప్పుడు మీకు ఎక్కువ ఆలోచనలు వస్తాయి, అవునా? ఉమ్. అదే మీరు గంట కేటాయించి ఒక గంట కన్నా ఒక 15 నిమిషాలు కూడా ఎక్స్ట్రా అర్లీగా మీరు చేసుకోగలిగితే, అర్లీగా మీరు ఇంకా కొద్దిగా ఫ్రీ చేసుకోగలిగితే, మిగతా పనులు ఏదైతే ఎక్స్ట్రా పనులు కొద్దిగా ఫ్రీ చేసుకుంటే, అప్పుడు మీరు కొద్దిగా ఫ్రీ మైండ్ తోటి జపం చేయొచ్చు అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కొద్దిగా ఫ్రీ చేసుకోవాలి, చాలా ఎక్కువగా మనం రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ మనం యాడ్ చేసేసుకోకూడదు. ఎంతవరకు సాధ్యమైతే కొంతవరకు తగ్గించుకొని ఆ టైం ఇచ్చేసేయాలి, అప్పుడు కొంతవరకు వెళ్ళిపోతుంది. పనులు కానీ ఆలోచనలే సరిగ్గా ఆలోచనలతో సరిగ్గా చేయలేకపోతున్నాను ప్రభుజీ. ఆలోచనలు వచ్చినా కూడా మీరు ఆపద్దు, జపం చేయండి. సరే. రకరకాల ట్రిక్స్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపం చేస్తున్నారు అనుకోండి, కొద్దిగా గట్టిగా చెప్పండి, మనసు కంట్రోల్లోకి రావడం. లేకపోతే ఈ మీరు మీ మందిరం ఉంటుంది కదా మీ ఇంట్లోనే, అక్కడ ముందు కూర్చోండి, అక్కడే కూర్చుంటాను ప్రభుజీ. అక్కడ కూర్చోండి. ఓకే, లేకపోతే కాసేపు వినండి, ప్రభుపాద ఆడియో వినండి. ఓకే, అలాగా కాసేపు ఒక 5 నిమిషాలైనా ప్రభుపాద ఆడియో పెట్టుకొని ప్రభుపాద హరే కృష్ణ వినండి. అలా రకరకాల ప్రభుజీ పొద్దున్న అది అలా రకరకాలుగా మీరు కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఏదైనా ఒక కాసేపు రీడింగ్ చేసి కూర్చోండి, భగవద్గీతలో భాగవతము కాసేపు కూర్చొని కాసేపు చదువుకొని కూర్చొని స్టార్ట్ చేయండి. అలాగే ఏదో ఒక విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఓకే, అలాగే ప్రభుజీ. హరే కృష్ణ, దండ ప్రమాణం. హరే కృష్ణ, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. దండ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, ఆత్మ అనేది ఒక డాట్ రూపంలో ఉంటుందా ప్రభుజీ, లేకపోతే జ్యోతి స్వరూపమా ప్రభుజీ? ఆత్మ అనేది జ్యోతి స్వరూపమా లేకపోతే డాట చుక్క ప్రభుజీ, చుక్కలాగా ఉంటుంది. చుక్కలాగా కాదు, ఆత్మ చుక్క కూడా కాదు, ఆత్మ జ్యోతిలా కూడా కాదు. ఆత్మకి కూడా ఇంద్రియాలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు ఉంటాయి. ఓకే, ఆత్మకి కూడా రూపం ఉంటుందని విన్నాను. అదంటే రూపం ఏంటంటే అది ఆధ్యాత్మికమైనటువంటి రూపం ఉంటుంది. ఓకే, అది దాని సైజ్ ఏంటి చెప్పచ్చు. సైజ్ కూడా ఏం చెప్తారు, ఏషాగ్ర శతభాగస్య శతదా శత కల్పిత శత అంటే వెంట్రుక వంతు వెంట్రుక కొస యొక్క 10,000వ వంతు సైజ్ ఉంటుంది. కానీ అది జ్యోతి గాని ఎటువంటి అరూపమైనటువంటి నిర్వికారం దాని ఏమంటారు, సారీ, రూపం లేనటువంటిది కాదు, రూపం కూడా ఉంది, ఇంద్రియాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికమైన ఇంద్రియము ఆధ్యాత్మిక రూపం ఉంటుంది. ఓకేనా? ప్రభుజీ, మరి జంతుజాలాలకి వాటికి సైక్లింగ్ లాగా జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ జన్మలకి వాటికి తప్పొప్పులు ఏమీ ఉండవు అలా అనేసి అనుకున్నాను. ఇప్పుడు కొన్ని శివాలయాలకు వెళ్ళి ప్రదర్శనలు చేస్తున్నాయి ప్రభుజీ. ఒక పందేమో నారాయణమూర్తి గుడిలో ప్రదర్శనలు, గోదావరిలో మునిగేసి గుడంతా తిరుగుతుంది ప్రభుజీ. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది ప్రభుజీ? వాటికి కొద్దిగా పుణ్యం సంపాదిస్తారు అలా చేయడం వల్ల, వాటికి పుణ్యం వస్తుంది. లేకపోతే ఇలా కూడా ఉండొచ్చు, వాళ్ళు కింద జన్మలో భక్తులై ఉండొచ్చు, బట్ వాళ్ళు కరెక్ట్ గా ఫాలో చేయకపోవడం వల్ల వాళ్ళకి ఆ శరీరం ఇచ్చి ఉండవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఎవరైతే భక్తులు
రూల్స్ ఫాలో చేయకపోతే ఏమవుతారంటే బృందావనంలో కోతుల కింద పుడతారని చెప్తారు ప్రభుపాద. అంటే ఇప్పుడు బృందావనంలో కోతులు అంటే అది చాలా గ్రేట్ కదా, ధామవాసులు బృందావనంలో పుట్టడం అంటే చాలా గొప్ప విషయం. కానీ కోతి శరీరం కదా, అంటే ఇద్దరు జన్మలో వాళ్ళు భక్తులే, కాకపోతే ఏదో అపరాధాల వల్లనో అలా కరెక్ట్ గా చేయకపోవడం వల్ల వాళ్ళు అలాంటి జంతు శరీరం వచ్చింది. కానీ అయినా కూడా భగవంతుడి కృప ఏంటంటే వాళ్ళని అలా ధామంలో పెట్టాడు వాళ్ళు చేసినటువంటి భక్తికి. ఓకే, కాబట్టి మనం జాగ్రత్తగా అన్ని కూడా ప్రాసెస్ ప్రకారంగా కరెక్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమనే మనం ఈ భక్తి సాధనలో ఉండేటువంటి విషయాల్ని శాస్త్రం ప్రకారంగా చెప్తాను. భక్తి ఇలా చేయాలి, ఇలా చేయాలి, అదేనా అలాగే అదే విషయం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఇంకా చాలా స్టోరీస్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఈ రామానుజాచార్యుడు ఆయన నదిలో స్నానం చేయడానికి వెళ్ళి భోజనం తినేసి ఆయన చేతి కడుక్కున్నాడు. ఓకే, ఆయన చేతి నుంచి ఉన్నటువంటి ఆ భోజనము ప్రసాదము ఉచ్చిష్టాన్ని తిని కొన్ని చేపలు తిని అక్కడికక్కడ వైకుంఠ రూపం వచ్చి వెళ్ళిపోయాయి ధామానికి. అక్కడికక్కడే వాటికి విష్ణుమూర్తి రూపం లాంటి అలా చతుర్భుజ రూపం వచ్చి వైకుంఠ విమానంలో వెళ్ళిపోయాడు చేపలు కూడా. అంటే దాని అర్థం ఏంటంటే చాలా చాలా గొప్ప వాళ్ళు ఆచార్యులు, ఊరెల్లా రెండుకొచ్చారు. వాళ్ళు ఎలా తరించగలరు ఈ పశువుల్ని కూడా తరించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రామానుజాచార్యులు వారి గురువు గారు ఉన్నారన్నమాట. ఆయన మాయావాది. ఆయన ఎవరు రాజుగారి కూతురికి దయ్యం పడితే తీయడానికి వెళ్తాడనమాట. ఆ దయ్యాన్ని బయటకు పంపించడానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం మాట్లాడి చెప్తుంది అనమాట, నువ్వెవరో నీకు తెలుసా, నీ లెవెల్ ఏంటో నీకు తెలుసా, నువ్వు కింద జన్మలో ఒక బల్లివా, ఎవరో భక్తుడు ప్రసాదం పెడితే అది తిన్నావా, కాబట్టి నీకు మనిషి శరీరం దొరికింది ఇవాళ అని. ఏమనుకున్నావు నువ్వు రామానుజాచార్యుడి గురించి అని చెప్తున్నాను. తర్వాత రామానుజాచార్యుడు ఆ దయ్యాన్ని తీసేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చెప్తున్నా. అలాగే మనం ఇంకా చాలా స్టోరీస్ కూడా వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ శివానంద సేన కుక్క ఉంది. శివానంద సేనుడి కుక్క అది ఎప్పుడు ఆయన ఫాలో అవుతూ ఉండేది అనమాట చైతన్య మహాప్రభు లీలల్లో. ఒకరోజు చైతన్య మహాప్రభు ఏం చేశాడు, ఆయన కొబ్బరి తిని కొబ్బరి ప్రసాదం ఆయన ఇచ్చాడు ఉచ్చిష్టం. నెక్స్ట్ డే కనిపించలేదు కుక్క. ఏమైంది కుక్క అని అందరూ ఆలోచించారు. కుక్క భగవంతుడి ధామానికి వెళ్ళిపోయిందని చెప్పారు. సో అలాగా మనం జంతువుల్ని తరించాలంటే కృష్ణనామం చెప్తే ఆ నామం వింటే తరిస్తాయి. ఓకే, ఆ విధంగా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ.